ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, దార్శనికత కలిగిన నాయకులు, పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు, ఈ రాష్ట్రంలో కోట్ల మంది యువత గుండెల్లో దడకన్గా నిలుస్తూ యువత భవిష్యత్తుకి ఒక గట్టి పునాదిని వేస్తున్న నారా లోకేష్ గారు, జన సైనికుల ప్రతినిధి, ఇవాళ రాష్ట్రంలో ఏ రైతు ఎక్కడ ధాన్యం అమ్మడానికి ఇబ్బంది పడకుండా సేకరించడమే కాకుండా కేవలం 24 గంటల్లోనే వారి ఖాతాల్లోకి నగదును బదిలీ చేస్తున్న నాదెళ్ల మనోహర్ గారు, సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు గారు, అసెంబ్లీలో ఆయన ఆజానబాహు అయితే నేను వామనుడిని. నా దురదృష్టమేందో ఎప్పుడు చూసి ఆయన పక్కన నిలబడేనో కూర్చునే అవకాశం నాకు కలుగుతుంటుంది. అది కాస్త నన్ను ఆత్మ న్యూనతాభావానికి గురి చేస్తుంటుంది. వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులు, వేదిక కింద ఉన్న గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, మరీ ముఖ్యంగా ఇవాళ ఈ విజయోత్సవానికి ప్రధాన కారకులు, వాడవాడ తిరిగి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఓటరు దేవుణ్ణి కలిసి ఇవాళ కూటమి అభ్యర్థుల్ని ఈ అఖండ విజయానికి కారణమైన కార్యకర్తలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈనాటి ఈ కార్యక్రమ కేంద్ర బిందువులు ఒక రకంగా చెప్పాలంటే ఈ విజయోత్సవ సభలో పెళ్లి కొడుకులు పట్టభద్రుల నియోజకవర్గంలో అఖండ విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, రాజశేఖర్ గారు, వారి విజయం సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అనుభవం పెద్దల సభలో విశేషంగా కూటమి ప్రభుత్వానికి ప్రజల సమస్యల పరిష్కారానికి తోడ్పడుతుందని, అసెంబ్లీకి ఎలాగూ ప్రతిపక్షం రావట్లేదు, సంఖ్యాబలం ఉంది కాబట్టి మండలికి వచ్చి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్న ఆ ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్సీల నోళ్ళు మూతబడేలాగా పనిచేస్తారని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. మిత్రులారా, ఇది 9 నెలల కూటమి మంచి పాలనకి ప్రజలిచ్చిన తీర్పు. ఒక సమర్థ నాయకత్వానికి గాడి తప్పిన ఈ రాష్ట్ర ఆర్థిక